Welcome back to our class 9th of percentage. Yesterday క్లాస్లో మనము సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ గురించి డిస్కస్ చేసాము. దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఇప్పుడు 3D జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. 10th question. In a cuboid, if length is increased by 63.63% and breadth is decreased by 41.2/3%, by how much percent the height should be changed so that the volume remains constant? See here, volume ni మనం ఏం చేయాలి? కాన్స్టెంట్ ఉంచాలి. వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ఒక దీర్ఘఘనం యొక్క పొడవును 63.63% పెంచి వెడల్పును 41.23% తగ్గించగా దాని ఘన పరిమాణం స్థిరంగా ఉండాలంటే ఎత్తుని ఎంత శాతం తగ్గించాలి చూద్దాం. క్యూబాయిడ్ దీర్ఘఘనం ఘన పరిమాణం సూత్రం లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీర్ఘఘనం ఘన పరిమాణం సూత్రం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? పొడవును 63.63% ఇంక్రీజ్ చేశారు. దట్ మీన్స్ 7/11. 63.63% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 7/11. దట్ మీన్స్ లెంత్ 11 యూనిట్స్ నుంచి ఇంక్రీజ్ అయ్యి 18 యూనిట్స్ అయింది. లెంత్ 11 యూనిట్స్ నుంచి 18 యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యింది. బ్రెడ్త్ ఏం చేంజ్ చేశారు? 41.2/3. చూడండి ఇక్కడ 8/1/3 ఈజ్ 1/12. దీనికి 5 టైమ్స్ చేయండి. 5 × 40, 5 × 5. 5లో ఒక 3 ఉంటుంది. సో దట్ ఈస్ 41.2/3%. సో ఇది కూడా సేమ్ యాక్షన్ చేయండి. దట్ ఈస్ 5/12. సో బ్రెడ్త్ని 5/12 ఇంక్రీజ్ చేయడం. దట్ మీన్స్ బ్రెడ్త్ 12 ఉన్న బ్రెడ్త్ కాస్త డిక్రీజ్ అన్నారు. ఇక్కడ డిక్రీజ్ అయ్యి 5 యూనిట్స్ డిక్రీజ్ అయ్యి 7 యూనిట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాల్యూమ్ ఫస్ట్ కేసులో ఎంత ఉందో సెకండ్ కేసులో కూడా అంతే ఉండాలి. వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. దీన్ని కాన్స్టెంట్గా ఉంచాలంటే హైట్ని ఏ రేషియోలో చేంజ్ చేయాలి. ఇక్కడ వాల్యూమ్ సేమ్ ఉండాలంటే ఫస్ట్ కేసులో ఏ నెంబర్స్ ప్రజెంట్ అయినాయో ఆ నెంబర్ సెకండ్ కేసులో ప్రజెంట్ కావాలి. సెకండ్ కేసులో ఏ నెంబర్స్ ప్రజెంట్ అయినాయో అవి ఫస్ట్ కేసులో కూడా ప్రజెంట్ కావాలి. సో ఈ 18 × 7 ఇక్కడ ప్రజెంట్ కావాల్సి ఉంది. అండ్ ఈ 11 × 12 సెకండ్ కేసులో ప్రజెంట్ కావాలి. అప్పుడు చూడండి వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ సేమ్ అవుతుంది. సో దట్ హైట్ని ఏ రేషియోలో చేంజ్ చేయాలి? హైట్ మై చేంజ్ 18:7 11 × 12. 18 × 7 11 12. ఈ రేషియోలో చేంజ్ కావాలి హైట్. 6 2s are 6 3s are 3 7s are 21 11 2s are 22. సో 1 యూనిట్ ఇంక్రీజ్ ఓవర్ 21. 21 మీద 1 యూనిట్ పెంచాలి హైట్ని. 1/21 ఈజ్ నథింగ్ బట్ 4.76%. సో హైట్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి? ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. 4.76% ఇంక్రీజ్ చేయాలి హైట్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A number x is first increased by 35% and then decreased by 5.55%. The number so obtained is now increased by 23/13%. If the number has increased by 8806, then original number x, then find 14/2/7% of x. Okay, ఒక సంఖ్య x ను మొదట 35% పెంచి పెరిగిన సంఖ్యను మళ్ళా 5.55% తగ్గించారు. అలా వచ్చిన ఫలితాన్ని మరలా 23/13% పెంచారు. ప్రస్తుతం ఆ సంఖ్య ప్రారంభ సంఖ్య కంటే 8,806 ఎక్కువ అయినా x లో 14.27% విలువ ఎంత? ఫస్ట్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ చేశారు? 35%. 35 మీన్స్ 7 × 5%. 5% ఫ్రాక్షన్ వాల్యూ ఇస్ 1/20. కానీ 5 కి ఇది 7 టైమ్స్ కాబట్టి 7/20. దిస్ ఇస్ ఇంక్రీజ్. అండ్ దెన్ ద నెంబర్ decreased by 5.55%.
దట్ ఈస్ ఫ్రాక్షన్ వాల్యూ ఇస్ 1/18 డిక్రీజ్ చేశారు. అండ్ దెన్ 23 whole 1/13, 23 whole 1/13% ఫ్రాక్షన్ లో రాద్దాం. We know that 7 whole 9/13 is 1/13. 7 whole 9/13% is 1/13. 23 కి 7 రిలేషన్ చూడండి, 3 టైమ్స్ తీసుకోండి. ఇక్కడ 3 7s are 21, 3 9s are 18. 18 లో 2 13s ఉన్నాయి. 3 9s are 27. 27 లో 2 13s పోగా సో టోటల్ 23 whole 1/13 అవుతుంది. సేమ్ యాక్షన్ ఇక్కడ చేయండి, 3/13. 7 whole 9/13 ని 3 టైమ్స్ చేస్తే 23 whole 1/13% వస్తుంది. సో 1/13 కూడా 3 టైమ్స్ చేస్తే 3/13. దట్ ఇస్ వాల్యూ ఇస్ 3/13. బట్ ఇది ఇంక్రీజ్, సో ప్లస్ వాల్యూ. ఇక్కడ నేను రేషియో మెథడ్ తీసుకుంటున్నా. ఇనీషియల్ వాల్యూ టు ఫైనల్ వాల్యూ. ఈ x అనే నెంబర్ ఇనిషియల్ గా ఎంత ఉండే ఫైనల్ గా ఎంత ఉండే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇనిషియల్ గా 20 ఉండే నెంబరు 7 ఇంక్రీజ్ అయ్యి 27 అయింది. నెక్స్ట్ అలా వచ్చిన నెంబర్ని 18 యూనిట్స్ అనుకుంటే 1 యూనిట్ తగ్గి 17 అయింది. అలా వచ్చిన నెంబరు 13 యూనిట్స్ అనుకుంటే 3 పెరిగి 16 అయింది. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, న్యూమరేటర్స్, డినామినేటర్స్. ఇక్కడ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ మెథడ్, రేషియో మెథడ్ అంటే మల్టిప్లికేషన్ చేయడం. 9 2s are 18, 9 3s are 27, 4 4s are 16, 4 5s are 20. సో ఇంకా కట్ అవుతుంది. 2 1s are 2, 2 2s are 4. ఓకే, now product is 13 5s are 65 units is to 2 7s are 34, 34 3s are 102. చూడండి, ప్రారంభంలో x అనే నెంబర్ 65 యూనిట్స్ అయితే 3 సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ తర్వాత అది ఫైనల్ గా 102 అయింది. డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 37 యూనిట్స్. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది? 37 యూనిట్స్. 37 యూనిట్స్ వాల్యూ ఇలా 3 సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ తర్వాత x కంటే ఫైనల్ వాల్యూ ఇంత ఎక్కువ ఉంది అన్నట్టు. దట్ ఈస్ 37 యూనిట్స్ వాల్యూ ఈస్ 8806. 37 యూనిట్స్ వాల్యూ ఈస్ 8806. మనకు 1 యూనిట్ వాల్యూ కావాలి, దట్ ఈస్ 8806/37. చూడండి, ఇది 1 యూనిట్ వాల్యూ, కానీ మనకు కావాల్సింది ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒరిజినల్ నెంబర్ ఈజ్ 65 యూనిట్. సో బోత్ సైడ్స్ నేను 65 చే మల్టిప్లై చేస్తున్నా. అట్ ద సేమ్ టైమ్ x కాదు మనకు కావాల్సింది, ఒరిజినల్ నెంబర్ x లో 14 whole 2/7. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 14 whole 2/7? 14 whole 2/7 is nothing but 1/7. సో బోత్ సైడ్స్ 1/7 తో మల్టిప్లై చేయండి. 1/7. రైట్, ఇక్కడ నేను డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చెప్తున్నా. డిజిటల్ సమ్, నేను ఈ డివిజన్, మల్టిప్లికేషన్, డివైడెడ్ ఏం చేయను. న్యూమరేటర్ చూడండి, 8 8 16, 16 plus 6 22. 22 means 2 plus 2 4. ఇక్కడ డిజిటల్ సమ్ 4 into 6 plus 5 11, 1 plus 1 2 into 1. Numerator digital sum 4 2s are 8 by 7 plus 3 10, 1 1 7s are 7 digital sum. డిజిటల్ సమ్ లో డినామినేటర్ లో 7 గాని 4 గాని వస్తే మనం డినామినేటర్ లో డిజిటల్ సమ్ ని 1 యూనిట్ చేయాలి by multiplying 4 to the both numerator and denominator. 8 4 the 32, 3 plus 2 digital sum 5, 7 4 the 28, 2 plus 8 10, digital sum is 1. Finally answer ఇక్కడ digital sum 5 కావాలి. ఆప్షన్స్ నుంచి చెక్ చేద్దాం. 2 plus 2 4 plus 1 5 కావచ్చు. 9 కట్ చేయొచ్చు, డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. we may leave 9. 7 plus 2 9 కాదు ఆన్సర్. 2 plus 1 3 కాదు. 9 లీవ్ చేస్తే 7 కాదు. సో ఆన్సర్ ఈస్ 2210. 14 whole 2/7% of x is 2210 is our answer. That is 2210. 1/7% of 1/7 of 65 units equal 2210. ఇలా క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 12th one. ఇంపార్టెంట్ మోడల్ 12 13 రెండు కూడా. The radius of a cylinder is increased by 120%. సిలిండర్ యొక్క స్తూపం యొక్క వ్యాసార్థం ఇంత పెరిగింది 120%.
అండ్ హైట్ ఈస్ డిక్రీజ్డ్ బై 40%. ఎత్తుని 40% తగ్గించారు, అయినా దాని యొక్క ఘనపరిమాణంలో వచ్చి మార్పు శాతం ఎంత? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. వీ హ్యావ్ టు ఫైండ్. ఎస్, ఇక్కడ ఒకటి తెలుసుకుందాం మనము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్. నౌ pi is a constant term, omitted. Volume is directly depend on r square into h. Volume is directly depend on r square into h. స్తూపం ఘనపరిమాణం r square into h ల లబ్ధం మీద ఆధారపడుతుంది. సో చూద్దాము, రేడియస్ ఎలా మారింది? 120%. 120% అంటే 6/5. ఎలా? 20% is 1/5. 6 into 20 120 కాబట్టి రేడియస్ 6:5. రేడియస్ ఎలా మారింది? ఇనిషియల్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఎలా మారిందో చూద్దాం ఒకసారి. వాల్యూమ్ డిపెండ్ ఆన్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఫస్ట్ యూనిట్ 5 ఉండే, బట్ తర్వాత అది 6 ఇంక్రీజ్ అయ్యి 11 అయింది. బట్ ఇది రేడియస్ తీసుకున్నాం, మనం ఇక్కడ తీసుకోవాల్సిన రేడియస్ యొక్క స్క్వేర్. ఎస్, ఇంటూ. నౌ హైట్ ఎలా మారింది? Height decreased by 40%. 40% value is 2/5. Decrease కాబట్టి minus. Initially height 5 units ఉంటే ఫైనల్ గా 2 units తగ్గి 3 units అయింది. ఇది వాల్యూమ్ చేంజ్ అయిన రేషియో. చూడండి, 5 square into 5, 5 cube 125. 121 into 3, 363. 11 square means 121 into 3, 363. Yes, we know that 125 ని 0.8 చే డివైడ్ చేస్తే మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. 125 ని 8 చే మల్టిప్లై చేస్తే 1000 వస్తుంది. కానీ నాకు 100 మీద కావాలి కాబట్టి అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అదే ఆపరేషన్ చేస్తాను. 0.8 into 125 that becomes 100 is to 8 3s are 24, 8 6 are 48 plus 250, 24 5 29, 290.5 అన్నిటి మల్టిప్లై చేస్తే. ఇప్పుడు చూడండి, ఇనిషియల్ సిలిండర్ యొక్క వాల్యూమ్ 100 ఉంటే ఘనపరిమాణం ఇప్పుడు 290.4 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 190.4. 100 మీద ఎంత ఇంక్రీజ్ అయింది కాబట్టి డైరెక్ట్ పర్సంటేజ్ లో ఉంటుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ ని మనం ఈజీ చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 43%. ఎస్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈస్ its direct volume increase అయిందండి 43%. when its height is reduced by 15 over 5 by 13, when its height is reduced by 15 over 5 by 13, then find the percentage change in curved surface area of cylinder. వాల్యూమ్ లో ఇంక్రీజ్ ఉంది, హైట్ డిక్రీజ్ కావడం వల్ల దాని CSA ఏ విధంగా మారుతుందో కనుక్కోవాలి. ఒక స్తూపం ఎత్తు ఇంత శాతం తగ్గడం వల్ల ఆ స్తూపం ఘనపరిమాణం 43% పెరిగింది. అయినా స్తూపం వక్రతల వైశాల్యంలో మార్పు ఎంత శాతం? చూడండి, మనకు ఆల్రెడీ స్తూపానికి సంబంధించింది ఘనపరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం అంటుంది. ఇది వక్రతల వైశాల్యం 2πRh. ఇక్కడ 2π కాన్స్టెంట్ నెగ్లెక్ట్ చేసేయచ్చు దాన్ని. స్తూపం ఘనపరిమాణం ఈ రెండింటి లబ్ధం మీద, వక్రతల వైశాల్యం వ్యాసార్థం ఎత్తుల లబ్ధం మీద ఆధారపడుతుందని తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ 43% అనేది స్టాండర్డ్ పర్సంటేజ్ కాదు కాబట్టి ఇనిషియల్ వాల్యూమ్ ఎలా ఉండే? వాల్యూమ్ ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ, ఇక్కడ వివి ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది వాల్యూ, ఇది వాల్యూమ్. వాల్యూమ్ 43%. ప్రీవియస్ గా నాకు 100 ఉండే, అది 43 పెరిగి 143 అయింది అనుకుంటున్నాను. మనకి ఏం కావాలి ఇప్పుడు? చూడండి, వాల్యూమ్ డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్ ఆఫ్ రేడియస్ స్క్వేర్ ఇంటూ హైట్. ఇక్కడ వాల్యూమ్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు, నాకు రేడియస్ కావాలి. రేడియస్ గురించి ప్రాబ్లం ఎక్కడ మాట్లాడాలి. సో వాల్యూమ్ ని నేను హైట్ చే డివైడ్ చేస్తే రేడియస్ యొక్క స్క్వేర్ వస్తుంది దీని నుంచి, అంతేనా? వాల్యూమ్ రేషియోని హైట్ రేషియో చే డివైడ్ చేస్తే తర్వాత రేడియస్ యొక్క స్క్వేర్ రేషియో వస్తుంది. సో హైట్ ఎంత ఇచ్చింది? height is decreased by 15 whole 5 by 3%. మనకు తెలుసు 7 whole 9 by 13% is 1 by 13.
15 7కి బాగా దగ్గరలో ఉంది. 2 టైమ్స్ చేస్తే చాలు 15 హోల్ 5/13% వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇటు కూడా ట్వైస్ చేయండి. 2/13 దాని వాల్యూ. హైట్ ఎలా మారింది? తగ్గిపోయింది. హైట్ ఈజ్ రెడ్యూస్ చూడాలండి. హైట్ అంతకుముందు 13 యూనిట్స్ ఉంటే ఇప్పుడు అది 2 యూనిట్స్ తగ్గి 11 యూనిట్స్ అయింది. మనం ఇప్పుడు మనకు రావాల్సింది, మనకు వచ్చేది వాల్యూమ్ రేషియోని హైట్ రేషియో డివైడ్ చేస్తే రేడియస్ యొక్క స్క్వేర్ రేషియో వస్తుంది. దట్ ఈస్ రేడియస్ స్క్వేర్ ఈక్వల్ వాల్యూమ్ బై హైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం? డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేసేటప్పుడు సేమ్ సైడ్ న్యూమరేటర్ లో క్యాన్సల్, డినామినేటర్ లో క్యాన్సల్ చేయమన్నా నేను. 11 1s are 11 1s are 11, 11 3s are. ఓకే రైట్. 100 into 1 క్రాస్ మల్టిప్లై చేయాలి. 100 into 1 100 ఈస్ టు 13 13s are 169. సో ఇది దేని రేషియో? డైరెక్ట్ రేడియస్ స్క్వేర్. రేడియస్ స్క్వేర్ దీని ఏం రాయొచ్చు? 10 స్క్వేర్ 13 స్క్వేర్. రేడియస్ స్క్వేర్ 10 స్క్వేర్ ఇస్ టు 13 స్క్వేర్ ఉంటే రేడియస్ 10:13 గా చేంజ్ అవుతుంది. రేడియస్ 10:13 గా చేంజ్ అవుతుంది. ఈ వచ్చిన రేషియో దేనిదమ్మా? వ్యాసార్థం యొక్క వర్గం. వ్యాసార్థం యొక్క వర్గం. 100ని 10 స్క్వేర్ రాయొచ్చు, 169ని 13 స్క్వేర్ రాయొచ్చు. వర్గాల స్క్వేర్ ఇలా ఉంటే వాటి యొక్క వ్యాసార్థాల రేషియో 10:13 అవుతుంది. రైట్. వ్యాసార్థం ఈ విధంగా మారింది. అయితే మనం కనుక్కోవాల్సింది వ్యాసార్థం కాదు, స్తూపం యొక్క వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యం దేని మీద ఆధారపడుతుంది? వక్రతల వైశాల్యం వ్యాసార్థము ఎత్తుల లబ్ధం మీద ఆధారపడుతుంది. సో సిఎస్సి ఎలా మారుతుంది చూద్దాం. ఇనిషియల్ గా దాంట్లో వ్యాసార్థం 10 ఉంటే 13 అయింది. ఓకే, కానీ వ్యాసార్థం ఇంటూ ఎత్తు చేయాలి. కానీ ఎత్తు ఏ విధంగా మారుతుంది? మొదట 13 ఉండే, తర్వాత 11 మారుతుంది. సో ఇది వ్యాసార్థం ఇంటూ ఎత్తు, వ్యాసార్థం ఇంటూ ఎత్తు. దాన్ని సూచించేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. వక్రతల వైశాల్యం 13 గెట్స్ క్యాన్సల్. 10:11. సిఎస్ ఏ విధంగా మారింది? మొదట 10 యూనిట్స్ ఉంటే తర్వాత 11 యూనిట్స్ మారింది. ఎన్ని యూనిట్స్ పెరిగింది? 1 యూనిట్ ఇంక్రీజ్ ఉంది. ఎంత మీద? 10 మీద. అంటే అర్థము 10% ఇంక్రీజ్. సిఎస్ ఎలా పెరుగుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, చాలా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ ఇవి రెండు. వీటిని మనము వాల్యూమ్ హైట్ డివైడ్ చేస్తే రేడియస్ యొక్క స్క్వేర్ వస్తుంది, తద్వారా రేడియస్ యొక్క రేషియో వస్తుంది, తద్వారా సిఎస్ యొక్క రేషియోని ఈజీగా చేసుకుంటూ పోవాలి. ఇది రేషియో మెథడ్ కున్న గొప్పతనం దీంట్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 15th one. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 119.7%. When its radius is increased, then find percentage change in the total surface area of sphere. Volume of radius is increased so that its volume is increased. Then find the percentage change in total surface area of the sphere. ఒక గోళ వ్యాసార్థం పెరగడం వలన ఘనపరిమాణము 119.7% పెరిగింది. అయినా గోళ ఉపరితల వైశాల్యంలో మార్పు శాతం ఎంత? ఇక్కడ గోళం ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఇస్ 4/3 pi r⁴. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సంపూర్ణతల వైశాల్యం, గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము 4πr². జాగ్రత్తగా గమనిస్తే వాల్యూమ్ is directly depend on cube of radius, total surface area is depend on square of radius. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? వాల్యూమ్ ఇంక్రీజ్డ్ బై 119.7%. ఇనిషియల్గా వాల్యూమ్ 100 ఉంటే 119.7 పెరిగి 219.7 అయింది. ఓకే, ఇనిషియల్ వాల్యూ ఎంత? ఘనపరిమాణం 100 ఉంటే ఇంత పెరిగి ఫైనల్ ఎంత అయింది? నేను దీంట్లో డెసిమల్ పాయింట్ తీసేస్తాను. డెసిమల్ పాయింట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఒక 0 ఇక్కడ ఎక్స్ట్రా చేస్తాను. సో 1000ని 10³ రాయొచ్చు, 2197ని 13³ రాయొచ్చు. 2197 is 13³ వాల్యూ. వాల్యూమ్ దేని మీద డిపెండ్ అవుతుంది? r³. సో ఈ రేషియో దేనిదమ్మా? రేడియస్ యొక్క క్యూబ్, వ్యాసార్థం యొక్క ఘనం రేషియో ఇది. అప్పుడు దీని నుంచి నాకు రేడియస్ది కావాలి. క్యూబ్ రూట్ తీసేస్తే 10:13 అవుతుంది. క్యూబ్ రూట్ తీసేస్తే 10:13 అంటే గోళం వ్యాసార్థం
10 నుంచి 11కి పెరిగిందని అర్థం. రైట్, కానీ మనం కావాల్సింది టిఎస్ఏ. టిఎస్ఏ అంటే దేని మీద ఆధారపడుతుంది? వ్యాసార్థం యొక్క వర్గం మీద. సో వర్గం చేయండి, 10 స్క్వేర్ ఈస్ట్ 13 స్క్వేర్. ఈ వర్గమే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆర్ స్క్వేర్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆర్ స్క్వేర్ మీద టిఎస్ఏ డిపెండ్ అవుతుంది. సో 10 స్క్వేర్ 100, 13 స్క్వేర్ 169. దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం, గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం మొదట 100 యూనిట్లు ఉంటే వ్యాసార్థం పెరగడం వల్ల అది 169గా పెరిగింది. ఎంత ఇంక్రీజ్ ఉంది? 69. 100 మీద 69 కాబట్టి 69% పెరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ బి. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంత రేడియస్ మీద గేమ్ అన్నట్టు ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్, సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ లో 2D 3D మీద క్వశ్చన్స్ అన్ని చూసాము. ఈ ఏ క్వశ్చన్ వచ్చి ఇవే మోడల్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు నెంబర్స్ పై వద్దాం. సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ లో నెంబర్స్ పై వద్దాం. మనం 4 మెథడ్ డిఫైన్ చేసి ఉన్నాము, దాని ప్రకారం చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, then decreased by 25%, and then further increased by 25%. What is the net increase or decrease percent? Net increase decrease percent in the number correct to the nearest integer. ఒక సంఖ్యను మొదట 30% పెంచారు, తిరిగి 25% తగ్గించారు. అలా వచ్చిన సంఖ్యను మరలా 25% పెంచారు. అయినా ఆ సంఖ్యలో వచ్చు తగ్గుదల లేదా పెరుగుదల శాతంను సవరించి తెలపండి. చూడండి, ఇక్కడ యాక్షన్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 3 టైమ్స్ ఉంది. నేను రేషియో మెథడ్ తీసుకుంటున్నా. ఇనిషియల్ వాల్యూ టు ఫైనల్ వాల్యూకి రేషియో తీసుకుంటున్నా. ఫస్ట్ నెంబర్ 30% ఇంక్రీజ్ అయింది. 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/10. సో 10 to 13 అయింది. అలా పెరిగిన నెంబర్ని మనము 25% తగ్గించాము. అంటే ఫ్రాక్షన్ వాల్యూ ముందు 4 ఉండే 1 యూనిట్ తగ్గి 3 అయింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 25% మళ్ళీ ఇంక్రీజ్ చేసాము, 4 to 5 అయింది. సో క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1 జా 5 2 జా 4 4 జా 16 2 జా 32 ఈస్ టు 13 3 జా 39. నెంబర్ ఇనిషియల్ గా 32 యూనిట్స్ ఉండే 7 యూనిట్స్ పెరిగి 39 అయింది. సో ఎంత ఇంక్రీజ్ ఉంది? 7 యూనిట్స్. ఎంత మీద? 32 మీద. ఎస్, 7 into 1/32 is 3.12%. సో 7 తో మల్టిప్లై చేస్తే 21.84. బట్ మనకు ఆన్సర్ సుమారు విలువ అన్నాడు కాబట్టి సవరించాలి. ఇక్కడ ఎక్కడ డెసిమల్స్ లో లేవు. 21.8 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22%. Yes, number finally increased by 22% increase. So ఇది ఆన్సర్. 17th one. A number is first increased by 16% and then increased by 14%. The number so obtained is now decreased by 30%. What is the net increase or decrease percent in the original number nearest to an integer? ఒక సంఖ్యను మొదట 16% పెంచారు, ఆ తదుపరి 14% పెంచారు, మళ్ళీ లభించిన విలువను 30% తగ్గించారు. ఆయన ఆ సంఖ్యలో కలుగు తగ్గుదల లేదా పెరుగుదల శాతం ఎంత? సవరించి చెప్పాలి. ఎక్కడ కూడా డెసిమల్ ప్లేస్ లేదన్నమాట. రైట్, ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి, 16 14 ఆర్ నాట్ స్టాండర్డ్ పర్సంటేజెస్. కాబట్టి నేను ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తాను. x ప్లస్ ఆర్ మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ y/100 ఈ సూత్రం ద్వారా చేస్తాను. చూడండి, ఫస్ట్ నెంబర్ని 16% పెంచిర్రు, తర్వాత 14% పెంచారు, ఆ తర్వాత 30% తగ్గించారు. ఫస్ట్ ఈ రెండింటి యొక్క నెట్ ఇంక్రీజ్ చూద్దాం. వచ్చిన దాన్ని మళ్ళీ చూద్దాం. నెట్ ఇంక్రీజ్ ఏంటి? పెంచారు. 16 + 14 + 16 × 14/100%. 16 + 14 13, 30 ప్లస్ 16 × 14 నేను చెప్పాను 11 to 19 × 11 to 19 ఎలా మల్టిప్లై చేయాలి? ఇక్కడ నుంచి 16 తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి 14. 16 + 4 20, 6 4 24. 4 డ్రాప్ చేయండి, 2 క్యారీ చేయండి. 2 + 20 + 2 224 is the answer. So 224/100 2.24%. Okay, that equal మొత్తము 32.24
0.24% ఇక్కడ ఇది ఇంక్రీజ్ అయింది ప్లస్ సింబల్ కాబట్టి, అండ్ -30% మళ్ళీ డిక్రీజ్ చేసి ఈ రెండింటికి మళ్ళీ నెట్ ఇంక్రీజ్ చూద్దాం. నెట్ ఇంక్రీజ్ ఆర్ నెట్ డిక్రీజ్ చూద్దాం. 32.24% -30% మైనస్ పర్సంటేజ్ సింబల్ లాస్ట్ రాద్దాం. 32.24 into 30/100%. Again x minus y minus xy by 100 ఫార్ములా. 32.24 నుంచి 30 తీస్తే అయితే మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇంటీజర్కి రావాలి, డెసిమల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కంప్లీట్ ఇక్కడ హోల్ పార్ట్నే పరిగణలోకి తీసుకుంటా, పూర్ణాంక భాగంలో పరిగణ 32 నుంచి 30 పోతే 2, ఇక్కడ 0 0 కట్, 32 2s are 96, 96.24, 9.6 వస్తుంది, 9 తీసుకుంటా. ఎందుకు నేను డెసిమల్ ప్లేసెస్ని లీవ్ చేస్తున్నా, ఎందుకంటే నా విలువ సుమారు విలువ 7%, -7% మీన్స్ 7% లెస్. చూడండి ఇక్కడ నేను ఈ డెసిమల్ ప్లేస్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. 32 3s are 96, డినామినేటర్లో 10 ఉంది, 9.6, అగైన్ 0.6ని వదిలేయండి, 9 తీసుకోండి, 2 - 9 దట్ ఈస్ 7%, మైనస్ వాల్యూ కాబట్టి లెస్. ఆన్సర్ ఈస్ ఏ. 18th క్వశ్చన్. An army lost 10% of its men in war. 10% of the remaining died due to disease, and 10% of the rest were declared disabled. Thus, the strength of the army was reduced to 7,29,000 active men. Find original strength of the army was. ఒక సైన్యంలో 10% మంది యుద్ధంలో చనిపోయారు, మిగిలిన వారిలో మరో 10% మంది వ్యాధులతో చనిపోయారు, మిగిలిన వారిలో 10% మంది అంగవైకల్యంతో ఉన్నవారిగా గుర్తించారు. తద్వారా సైన్యం సంఖ్య 7,79,000కి తగ్గింది. అయినా ప్రారంభంలో సైన్యం సంఖ్య ఎంత చూద్దాము. ఇక్కడ ప్రతిసారి 10 10 10 3 టైమ్స్ యాక్షన్ జరిగింది, 3 టైమ్స్ 10% ఉంది, 3 టైమ్స్ కూడా తగ్గింది. కాబట్టి ఇక్కడ ఏమంటా నేను ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ మధ్య రేషియో తీసుకున్నాం. 10% అంటే 1/10 తగ్గింది కాబట్టి ప్రతిసారి 10 ఉండే 9 అయింది, మిగిలిన వారిలో 10 యూనిట్స్ కాస్త 9 యూనిట్స్గా, మిగిలిన వారిలో 10 యూనిట్స్ కాస్త 9 యూనిట్స్గా మారింది. ఈ విధంగా 3 టైమ్స్ యాక్షన్ జరిగింది. సో దీన్ని ఏం రాయొచ్చు నేను? 1000 ఈస్ట్ 9 క్యూబ్ 729, లేదా దీన్ని ఈజీగా ఒకేసారి ప్రతిసారి అదే యాక్షన్ ఉంది కాబట్టి 10 క్యూబ్ ఈస్ట్ 9 క్యూబ్, ఇనిషియల్ వాల్యూకి ఫైనల్ వాల్యూకి తేడా తీసుకోవచ్చు. ఇది కూడా 10 క్యూబ్ 1000, 9 క్యూబ్ 729. ఏమిచ్చాడు? అలా జరగడం వల్ల ఫైనల్ గా ఆర్మీ స్ట్రెంత్ ఎంత పడిపోయింది చూడండి. 1000 యూనిట్స్ ఉన్న ఆర్మీ స్ట్రెంత్ 729 యూనిట్స్కి వచ్చింది. ఈ 729 యూనిట్స్ విలువ 729,000. 729 యూనిట్స్ విలువ 729,000 అయితే ఎన్ని టైమ్స్ 729కి 1000 టైమ్స్. అప్పుడు మొదట ఇనీషియల్ గా ఆర్మీ స్ట్రెంత్ ఉంది 1000 into 1000, 10 lakhs. ఎంత ఉండే? 10 lakhs is ఆన్సర్. ఆర్మీ స్ట్రెంత్ ప్రారంభంలో 10 లక్షలు ఉంది. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్. The value of a machine decreases every year at the rate of 5%. Okay. If its present value is rupees 4,11,540, what was its value before 3 years ago? 3 years ago వాల్యూ చెప్పాలి. ఓకే, ఇక్కడ నుంచి పాపులేషన్ మోడల్ క్వశ్చన్స్, ఇవన్నీ జనాభాకు సంబంధించిన లెక్కలు, అవే మోడల్ మిషన్ సంబంధించి వచ్చింది. చూద్దాం ఆన్సర్. ఒక యంత్రం యొక్క ధర ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. దాని ప్రస్తుత విలువ ఇచ్చారు, అయినా 3 సంవత్సరాల ముందు ఆ యంత్రం ధర ఎంత? చూడండి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ 5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/20, అంటే 20 యూనిట్స్ కాస్త ఒక యూనిట్ తగ్గి 19 యూనిట్స్ అవుతుంది. ఇది 1 ఇయర్ యొక్క యాక్షన్, కానీ ఎన్ని సంవత్సరాలకి మనకు 3 ఇయర్స్ యాక్షన్ కావాలి కాబట్టి క్యూబ్ తీసుకుంటాను బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు 5% తగ్గడం వల్ల ప్రజెంట్ వాల్యూ ఎంత? ముందు విలువ ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది ప్రజెంట్ వాల్యూ 19 క్యూబ్ యూనిట్స్ విలువ. ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు? 19 క్యూబ్ యూనిట్స్ విలువ 4,11,540. దెన్ 1 యూనిట్ వాల్యూ 4,11,540 by
19 క్యూబ్. ఇది 1 యూనిట్ వాల్యూ. మనకు కావాల్సింది 3 సంవత్సరాల ముందు ప్రీవియస్ ఇనిషియల్ వాల్యూ 20 క్యూబ్ వాల్యూ కావాలి. సో బోత్ సైడ్ 20 క్యూబ్స్ మల్టిప్లై చేయండి ఇక్కడ. అయితే దీన్ని క్యాలిక్యులేషన్ చేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి మనము డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాము. ఆప్షన్స్ కూడా వేరుగా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ ని ఉపయోగిద్దాం. చూడండి, న్యూమరేటర్ డిజిటల్ సమ్ బై డినామినేటర్ డిజిటల్ సమ్. 5 4 9 పక్కకు పెట్టేయండి. 4 5 6 ఇంటూ ఇది కూడా న్యూమరేటరే. మరి చూడండి 20కి క్యూబ్ ఉంది, ఇక్కడ డిజిటల్ సమ్ 2 క్యూబ్ అంటే 8 డిజిటల్ సమ్. ఓకేనా? ఇది చూడండి 20 క్యూబ్ అంటే 20 ఇంటూ 20 ఇంటూ 20 డిజిటల్ సమ్ 2 డిజిటల్ సమ్ 2 డిజిటల్ సమ్ 2 అంకెలు మొత్తమే. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 8. దీని బదులు ఇక్కడ డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ని క్యూబ్ ఉంటే అన్ని టైమ్స్ ఆపరేషన్ చేసేస్తున్నాం. బై డినామినేటర్ చూడండి 9 + 1 లేదా 9 లీవ్ చేయొచ్చు అన్న నేను. 1 క్యూబ్ అంటే 1 డిజిటల్ సమ్. 6 8 48, 6 48. మళ్ళా కూడండి 12 4 8 12 12 1 + 2 3 డిజిటల్ సమ్ ఆన్సర్ ది 3 ఉండాలి. ఇక్కడ చూడండి 4.5 అంటే 4,50,000. ఓకే, యాడ్ చేయండి 9 వస్తుంది. 4 + 2 7 వస్తుంది. 4 + 8 12 అంటే 1.23. ఎస్, ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ 4.8 lakhs. ఎలా? 4.8 lakhs అంటే 4,80,000 అవుతుంది. ఇది 4,80,000. యాడ్ చేయండి 4 + 8 12 1 + 2 3 డిజిటల్ సమ్ వస్తుంది. దట్స్ ఆన్సర్. సో 4.8 lakhs అంటే 3 సంవత్సరాల ముందు ఆ పట్టణ జనాభా ఎంత? మిషన్ వాల్యూ ఎంత? 4.8 lakhs. అంటే 3 సంవత్సరాల ముందు ఆ మిషన్ వాల్యూ 4.8 lakhs. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 20th ఇక్కడ నుంచి జనాభా లెక్కలు సేమ్ మోడల్. జనాభా లెక్కలన్నీ కూడా మనము సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ కిందకి వస్తాయి. Right. The population of a town increases each year by 4% of its total at the beginning of the year. If the population on 1st January 2021 was 5 lakhs, what was in 1st January 2004? 1st January 2001 లో ఇంత జనాభా ఉంటే ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ లో 4% డిక్రీజ్ అవుతుంటే 1st January 2004 లో జనాభా ఎంత? రైట్. ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం ప్రారంభంలో 4% పెరుగుతుంది. జనవరి 1 2001 ఆ పట్టణ జనాభా 5 లక్షలు అయినా జనవరి 1 2004 ఆ పట్టణ జనాభా ఎంత? There is an increment of 4% at the beginning of the every year. What is the value of 4%? 1/25, that is plus. Initial value, final value. Initial value 25 units అయితే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ 26 యూనిట్ అవుతుంది. అయితే ఇక్కడ యాక్షన్ ఎన్ని ఇయర్స్ చేయాలి? 2004 to 2001, 2001 to 2004 3 ఇయర్స్ చేయాలి. సో క్యూబ్ తీసుకోండి, 3 యాక్షన్స్ చేయాలి కాబట్టి క్యూబ్ తీసుకోండి. అయితే ఫస్ట్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఎంత? 5 lakhs. 25 యూనిట్స్ వాల్యూ, దట్ ఈస్ 25 క్యూబ్ యూనిట్స్ వాల్యూ ఈస్ 5 lakhs. ఓకే, దెన్ 1 యూనిట్ వాల్యూ ఈస్ 5 lakhs by 25 cube 125. సారీ 25 క్యూబ్ రాద్దాం ఇంటూ మనకి 1 యూనిట్ వాల్యూ కాకుండా ప్రజెంట్ 2004 ఫస్ట్ జనవరి నాడు ప్రజెంట్ పీపుల్ కావాలి జనాభా. సో బోత్ సైడ్స్ మల్టిప్లై బై 26 క్యూబ్, ఇరువైపులా 26 క్యూబ్ తో మల్టిప్లై చేయండి. 25 యూనిట్ ముందు జనవరి 1 జనవరి 1 2021 నాడు 25 క్యూబ్ యూనిట్స్ జనాభా ఉంటే 2004 జనవరి 1 కి 26 క్యూబ్ యూనిట్ జనాభా అవుతుంది. అంతకుముందు 2021 5 lakhs అన్నాడు అంటే ఈ యూనిట్ వాల్యూ 5 lakhs. అయితే 1 యూనిట్ వాల్యూ ఇదా డివిజన్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది 26 క్యూబ్ యూనిట్ వాల్యూ కాబట్టి ఇరువైపులా 26 క్యూబ్ చే మల్టిప్లై చేశాం. మరి ఇక్కడ నేను ఒక సింపుల్ లాజిక్ చెప్పబోతున్నా. 26 యొక్క సెకండ్లు చూస్తే 13 2s 26. ఇక్కడ ఒక కొత్త లాజిక్ చెప్పబోతున్నా. 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇదొక
ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య యొక్క డివిజన్ కొత్తగా ఉంటుంది. చూడండి, డివిజిబుల్ రూల్ ఆఫ్ 7, 11, 13 ఒకే విధంగా ఉంటుంది. ఆన్సర్ ఏదన్నా కానీ అది ఖచ్చితంగా 13 యొక్క గుణిజం కావాలి. సిన్స్ 13 is there in 26, therefore answer must be the multiple of 13. సో ఎలా చెక్ చేయాలి మల్టిపుల్ ఆఫ్ 13 చూద్దాం. గ్రూప్ ఆఫ్ డిజిట్స్ తీసుకోండి. లెఫ్ట్ నుంచి 3 డిజిట్స్ చేసుకోండి. హైయెస్ట్ నుంచి లీస్ట్ తీయండి. వచ్చే ఆన్సర్ మల్టిపుల్ 13 కావాలి. 0 కావాలి, మల్టిపుల్ ఆఫ్ 13 కావాలి. చూడండి, నేను సేమ్ ఫర్ 7, 11 ఆల్సో నేను 13 మాత్రమే చెప్తున్నా మీకు. నేను ఇక్కడ ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. 562 ఆప్షన్ నుంచి చెక్ చేస్తున్నా. 562 minus 432. 2 minus 2 0, 6 minus 3 3, 5 minus 4 1, 130. Yes, 130 is divisible by 13. రిమైనింగ్ చూద్దాం ఒకసారి. 652 432. హైయెస్ట్ మైనస్ లీస్ట్. 220, 5 minus 3 2, 6 minus 4 2. ఇది 13 డివిజిబుల్ కాదు. సిని చూద్దాం ఒకసారి. 465 minus 223. గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి చేసుకోవాలి. చూడండి, 5 minus 3 2, 6 minus 2 4, 4 minus 2 2. 13 టేబుల్ ఇదే డివిజిబుల్ కాదు. ఓకే, చూద్దామా. 13 1 13, 112 ఉంటుంది. 112 పోదు 13 టేబుల్లా. ఓకే, నెక్స్ట్ 564 minus 232. 2 3 3. ఓకే, ఇది కూడా 13 టేబుల్స్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఎందుకు ఇక్కడ నేను డిజిటల్ సమ్ వెళ్ళాను, ఇక్కడ ఎందుకు ప్రైమ్ నెంబర్ ని చూశాను, ఎందుకు అంటే ఆప్షన్ లో డిజిట్స్ అని సేమ్ చూడండి, డిజిట్స్ మార్చి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డిజిటల్ సమ్ పని చేయదు. అన్నింటి డిజిటల్ సమ్ ఒకే విధంగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. నేను డిజిటల్ సమ్ చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్పాను నేను మీకు. 9 ఎక్కడ వస్తే వాటిని వదిలేయండి. 5 4 9 6 3 9 డిజిటల్ సమ్ 4. ఇక్కడ కూడా సేమ్ కదా. 5 6 2 4 3 2, 5 6 2 4 3 2, 5 6 2 4 3 2. అదే డిజిట్స్ ఉన్నాయి. డిజిట్స్ అని సేమ్ ఉన్నప్పుడు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఉపయోగించకండి. అందుకే నేను 26 యొక్క శకల్ చూడంగానే ఆ నెంబర్ లో ప్రైమ్ నెంబర్ దాగి ఉంది 13. ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ లో డిజిటల్ సమ్ యూనిట్ డిజిట్ రాకపోతే క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఒక ప్రైమ్ నెంబర్ ని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. అది మాక్సిమం 7 11 13 ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ 7 11 30 అన్నిటికీ పనికి వస్తుంది. డిజిటల్ డివిజిబుల్ రూల్ బై 7 11 13 వేర్ 7 11 13 ఆర్ ప్రైమ్స్. ఓకే, ఈ విధంగా మన ఆన్సర్ ఎంత ఇప్పుడు. సో 2004 జనవరి 1 నాడు జనాభా 562,432 ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ 4% ఇంక్రీజ్ కాబట్టి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ని డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, ప్రైమ్ నెంబర్ డివిజిబిలిటీ ఈ మూడు విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 21. The population of a town has increased by 5% at the end of the first year. ఫస్ట్ ఇయర్లో 5% పెరిగిందట. ఫస్ట్ ఇయర్లో 5% పెరిగింది. అండ్ డిక్రీజ్డ్ 4% at the end of సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చివరిలో 4% తగ్గింది. మొదటి సంవత్సరం చివరిలో 5% పెరిగింది. ఇది పెరిగింది, ఇది తగ్గింది. యా, if the population at the end of second year was 55,12,248, then the population at the beginning of the first year was. 2 సంవత్సరాల తర్వాత ఇంత జనాభా ఉంటే మొదటి సంవత్సరం ముందు జనాభా ఎంత? ఒక పట్టణ జనాభా మొదటి సంవత్సరం చివరిలో ఇంత శాతం పెరిగింది, రెండవ సంవత్సరం చివరిలో ఇంత తగ్గింది, 2 సంవత్సరాల చివర జనాభా ఎంత అయినా ప్రారంభంలో పట్టణ జనాభా ఎంత? రైట్, చూద్దాం మనం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. 5% అంటే 1/20, ఇది ఇంక్రీజ్ అమ్మా. ఫస్ట్ 20 యూనిట్స్ ఉంటే ఫస్ట్ ఇయర్ చివరికి 1 యూనిట్ పెరిగి 21 అయింది. అలా జనాభా సెకండ్ ఇయర్ 4% తగ్గింది. 4% మీన్స్ 1/25 లెస్. 25 యూనిట్స్ ఉన్న జనాభా ఒకటి తగ్గి 24 యూనిట్స్ అయింది. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 4 6 4 5 125 ఈస్ టు 126. ఓకే, రైట్. ఇప్పుడు
ఇక్కడ జనాభా ఎంత ఇచ్చాడు, 2 years తర్వాత జనాభా 126 యూనిట్స్ వాల్యూ ఇది అన్నాడు. సో 126 యూనిట్స్ వాల్యూ 55,12,248. 55,12,248. అప్పుడు 1 యూనిట్ వాల్యూ కావాలి. 1 యూనిట్ వాల్యూ కావాలంటే దీన్ని 126 డివైడ్ చేయాలి. 1 యూనిట్ వాల్యూ వచ్చిన తర్వాత మనం కనుక్కోవాల్సింది ప్రారంభంలో జనాభా, పాపులేషన్ బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ పాపులేషన్ 125 యూనిట్స్ కాబట్టి బోత్ సైడ్స్ 128 చే 125 రైట్. ఇక్కడ చూడగానే చెప్పొచ్చు, ఇక్కడ 8 ఉంది, 125 ఉంది, 2 zeros అయితే రావాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఆన్సర్ సి అని చెప్పొచ్చు. కానీ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ పోదాం. మనం ఒకసారి. న్యూమరేటర్ డిజిటల్ సమ్ 8 + 1 9 లీవ్ చేయండి, 5 + 4 9 లీవ్ చేయండి, 5 + 4 4 9 9 ఇంటూ సంథింగ్ డిజిటల్ సమ్ 9. ఇక్కడ ఒక మాట గమనించాలి, 9 అన్న 9 యొక్క గుణిజాలన్న వాటి డిజిటల్ సమ్ ఎప్పుడు 9 ఉంటుంది. ఉదాహరణకి 9 ఇంటూ 12 అన్నాం అనుకోండి, 9 ఇంటూ 12 డిజిటల్ సమ్ 3, 9 డిజిటల్ సమ్ 9, 9 3 are 27. అగైన్ యాడ్ చేస్తే డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9 యొక్క మల్టిపుల్స్ ఏది తీసుకున్నా వాటి డిజిటల్ సమ్ అంకములో 9 వస్తుంది. బై 6 2 1 9 వస్తుంది. 9/9 డిజిటల్ సమ్ 1 ఉండాలి. ఇక్కడ చూడండి 125 ఉంది, 8 ఉంది, 2 zeros కంపల్సరీ రావాల్సిందే. ఓకే, డిజిటల్ సమ్ 1 కావాలి. ఇది అవుతుందా లేదా చెక్ చేద్దాం. 5 4 పక్కకు పెట్టండి, 6 8 14 + 5 19, 9 + 1 10, digital sum 1. So answer is C. 5 4 6 8 500. Right? Next question. The population of town is increased by 16.2% in first year, but decreases by 37.5% in second year, increases 57.7% in the third year. Find the initial population if after 3 years the population will become 2,75,000. మొదటి సంవత్సరంలో ఇంత పెరిగింది, రెండవ సంవత్సరం చివరిలో ఇంత తగ్గి, మూడవ సంవత్సరంలో ఇంత పెరిగింది. 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అయితే ప్రారంభంలో జనాభా కనుక్కోవాలి. ఇనిషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ వాల్యూ ఇచ్చింది. రైట్. 16 whole 2/3 అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/6. ఎంత ఫ్రాక్షన్ వాల్యూ 1/6 మనకు తెలుసు. 37.5 దట్ ఈస్ 3/8. ఇక్కడ డిక్రీజ్ కాబట్టి -3/8, ఇది ప్లస్. 57 1/7, 14 whole 2/7 is 1/7, దానికి 4 times కాబట్టి ఇది 4/7, ఇది ఇంక్రీజ్. సో ఇనిషియల్ వాల్యూ టు ఫైనల్ వాల్యుయేషన్ తీసుకున్నాం. 6 యూనిట్స్ కాస్త 1 యూనిట్ పెరిగి 7 అయింది. తర్వాత 8 యూనిట్స్ కాస్త 3 యూనిట్స్ తగ్గి 5 అయింది. 7 యూనిట్స్ కాస్త 4 యూనిట్స్ పెరిగి 11 అయింది. క్యాన్సిల్ ఏమవుతున్నాం బోత్ సైడ్స్ లో, 7 7 గెట్స్ కట్, 6 4 6 8 48 ఈస్ టు 55. ప్రారంభంలో ఎన్ని యూనిట్ల జనాభా ఉంటే 3 సంవత్సరాల తర్వాత 3 యాక్షన్స్ జరిగింది, సక్సెసివ్ యాక్షన్స్ తర్వాత జనాభా ఎన్ని యూనిట్స్ అయింది. 55 యూనిట్స్ వాల్యూ ఎంత, 2,75,000. 55 5s are 275 అంటే 5,000. 1 యూనిట్ వాల్యూ 5,000. 55 5s are 275 అమ్మా. 55 is 250, 25 275 అవుతుంది. సో 48 యూనిట్స్ వాల్యూ కావాలి మనకు ఇంటూ 5,000. 48 5s are 240. 48 5s are 240. సో 2,40,000 ఇనిషియల్ పాపులేషన్. ఓకే, థ్యాంక్ యూ. దీంతో ఈ క్లాస్ కంప్లీట్ చేశాను, క్లాస్ 9ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.